అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇంతకీ మీ ఇంట్లో పూజ స్టార్ట్ చేస్తారా? అదే అండి వరలక్ష్మి వ్రతం పూజ అనమాట. మా ఇంట్లో ఇంకా మేము స్టార్ట్ చేయలేదు పూజ అయితే. 4వ వారం చేద్దామని చూస్తున్నాము. నిన్న ఫ్రైడే కదా, పొద్దున్న లేచి పూజ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నైట్ చాలా లేట్గా పడుకున్నాం. పొద్దున్న లేచడానికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అప్పుడే పిల్లలు కూడా లేచారు. ఇంక అందుకని చెప్పేసి ఇంకా వీళ్ళతో పూజ అవ్వదని చెప్పేసి ఈవినింగ్ అయితే పూజ చేస్తున్నాను ఇక్కడ నేను. ఈ శనగలు అయితే పొద్దున్నే 11ంటికి నానబెట్టాను నేను. మామూలుగా ఏంటంటే 7ంటికి పూజ చేసుకుంటే శనగలు కాకుండా ఏదైనా చక్కెర పొంగల్ కానీ పరమాన్నం కానీ చేద్దాం అనుకున్నాను. కానీ ఈవినింగ్ పూజ చేసుకుంటున్నాం కదా, ఇంకా పిల్లలు కూడా తింటారు అని చెప్పేసి శనగలు అయితే ఇక్కడ నానబెట్టాను పొద్దున్న 11ంటికి. ఇంకా మధ్యాహ్నం అయితే 2ంటికి మా ఆయన భోజనంకి వచ్చారనమాట ఇంటికి అయితే. ఇంకా ఆయనకి అన్నం పెట్టిన తర్వాత పిల్లల నుంచి కొంచెంసేపు చూసుకోమని చెప్పాను. ఈ లోపల స్నానం వచ్చాను అనమాట. ఈవినింగ్ పూజ చేయాలి అని చెప్పేసి సాయంత్రం 5:30 అవుతుంది టైం అయితే పూజ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నేను శనగలు అయితే ఫ్రై చేస్తాను. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చిన్నోడి కోసం సపరేట్గా అన్నం వండుతున్నాను నేను. మా కోసం అయితే ఇక్కడ పెరుగన్నం అయితే తాలింపు పెడతాను అనమాట. ఇంకా నా వంట పనిలో నేనుంటే మా జస్వి చూసారు ఇక్కడ మొత్తం డైపర్లను తీసి బయట వేస్తుంది అనమాట. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వెళ్ళినా మరి బాయ్.